పార్టీ ముఖ్య నేతలు ప్రజా ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రెండేళ్ల కూటమి పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో గొడ్డలి పార్టీ యువతను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతుల్ని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్ని గెలవాలని పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి రెండేళ్ల కూటమి పాలనపై 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాలన్నారు సీఎం చంద్రబాబు. గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి చరిత్రాత్మకమైన విజయాన్ని అందించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఏకంగా 94% స్ట్రైక్ రేట్తో పాటు 57% ఓట్లు సాధించడం కూటమి విజయ తీరాలకు నిదర్శనమని పార్టీ నేతలతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విచ్చలవిడి విధ్వంసం వల్లే ఆ పార్టీ 151 స్థానాల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయిందని విమర్శించారు. ఈ క్రమంలోనే 2029లోనూ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.